హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 4 చూసే ముందు పార్ట్ 3 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. స్నానం చేసి రెడీగా ఉండు అని నవ్వుతూ కన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శౌర్య స్మైల్ చేస్తూ. నన్ను అన్కంట్రోల్ చేస్తుంది శౌర్య నీ నవ్వు. మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడిపోయేలా చేస్తుంది. లవ్ యూరా ఇడియట్ అని అనుకుంటూ స్నానానికి వెళ్ళింది సమీర. షవర్ చేసి వచ్చి వార్డ్రోబ్లో ఉన్న శౌర్య టీ షర్ట్ షార్ట్ వేసుకుంది. ఆగకుండా విసిగిస్తున్న ఫోన్ చూసింది. తన తండ్రి ధర్మేంద్ర ఫోన్ చేస్తూ ఉంటే ఆన్సర్ చెయ్యాలా వద్దా అని ఆలోచించి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ ఆన్సర్ చేసింది. హలో డాడ్ అని నెమ్మదిగా అంది. వేర్ ఆర్ యూ సమీ? కోపంగా వినపడుతోంది ధర్మేంద్ర గారి గొంతు. నిజం చెప్తే తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం కలిగి హాస్పిటల్లో ఉన్నాను డాడ్, ఒక సర్జరీ ఉంది, కంప్లీట్ చేసి వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పింది. ఆర్ యూ ష్యూర్? నాకు ముందే ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అని అడిగాడు ధర్మేంద్ర. డాడ్ అది మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది, సారీ డాడ్ అని తేలిగ్గా అబద్ధం చెప్పేసరికి కూతురుపై ఉన్న నమ్మకానికి మరో ప్రశ్న అడగకుండా సరేలే తిన్నావా, లేట్ నైట్ అయితే చెప్పు వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పి ఇంతలో అతనికి వేరే కాల్ రావడంతో ఓకే సమీ బాయ్ టేక్ కేర్, నువ్వు రాకపోయేసరికి ఆరుష్ అన్నయ్యను పంపించాను హాస్పిటల్కి, వెనక్కి వచ్చేయమని చెప్తానులే, బాయ్ బంగారం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెనక్కి వచ్చేయమని చెప్తాను అన్న తండ్రి మాటకు కుదుటపడింది సమీర. ఒకవేళ నిజంగా హాస్పిటల్కి వెళ్ళిన ఆరుష్కి తను అక్కడ లేదు అని తెలిస్తే ఏమనుకుంటాడో అని భయం వేసింది. ఇంతమందికి టెన్షన్ మిగులుస్తున్న శౌర్యపై కోపం వచ్చింది సమీరకి. నిన్ను అని అనుకుంటూ పళ్ళు నూరుతూ ఉంటే అప్పుడు వచ్చాడు శౌర్య. మోకాళ్ళపైకి ఉన్న షార్ట్, థిన్ లేయర్ షర్ట్, వెట్ హెయిర్ చాలా టెంప్టింగ్గా అనిపించింది శౌర్యకి. డోర్ క్లోజ్ చేసి వచ్చి సమీర హ్యాండ్ పట్టుకొని మీదకు లాక్కున్నాడు. అంతకు ముందున్న కోపం బయట పెట్టలేదు. ఏమైంది అని అడిగితే ధర్మేంద్ర ఫోన్ చేశాడు అని చెప్పాలి. అలా చెప్తే మీ డాడ్తో మాట్లాడావా అని సీరియస్ అవుతాడు. అందుకే కోపాన్ని మింగేసి వెళ్ళి శౌర్యకు అతుక్కుపోయింది. సమీర చేతిలో ఫోన్ చూసి ఎవరితో మాట్లాడుతున్నావే, నీ బాబుతోనా అని అడిగాడు సీరియస్గా. కాదులే అని చెప్పి ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి ఫోన్ పక్కన పెట్టేసింది. సమీర నడుము మడతల్లో చేతులుంచి సీరియస్లీ సమీ యు ఆర్ లుకింగ్ టూ హాట్ అని అంటూ సమీర కింద పెదవిని కొరికాడు. ఇస్ అని అంటూ లిప్స్ నొప్పిగా అనిపించేయడంతో యూ బీస్ట్, నేను మనిషిని మర్చిపోయావా అని అడుగుతూ శౌర్య చెస్ట్పై కొడుతూ ఉంటే తన చేతులు పట్టుకొని ఆపి నీతో చాలా మాట్లాడాలి రా అంటూ అదే హ్యాండ్ పట్టుకొని బెడ్ వైపు లాక్కెళ్ళాడు. తనని బెడ్పై తోసి శౌర్య కూడా పక్కనే పడుకొని ఇద్దరికి బ్లాంకెట్ కప్పాడు. వెంటనే శౌర్యని హత్తుకొని పడుకొని ఏం మాట్లాడాలి అని అడిగింది. నిజంగా వినాలనుందా అని అడిగాడు ఇంటెన్స్గా చూస్తూ. అని చేప కళ్ళను టపటపలాడించేసరికి సమీర చెవి దగ్గరికి చేరి ఏదో గుసగుసగా చెప్పేసరికి వెంటనే దూరం జరిగి శౌర్యని కొట్టింది సమీర. యూ ఇడియట్ అంటూ. హహహ నువ్వే కదే వినాలన్నావు, చెప్తే కొడతావే అని అడుగుతూ తను కొట్టకుండా చేతులు పట్టుకున్నాడు శౌర్య. వినాలి అంటే ఇలాంటివి మాట్లాడతావా? ఒక అమ్మాయితో ఎవరైనా ఇలా మాట్లాడతారా అని అడుగుతూ మళ్ళీ కొడుతూ ఉంటే తన హ్యాండ్స్ టైట్గా పట్టుకొని మీదకు లాక్కొని నేను ఎవ్వరితోనూ ఇలా మాట్లాడని నీకు కూడా తెలుసు, అయినా నువ్వు నా సమీరవి, నీతో నాకు నచ్చినట్టుంటాను, ఎవడే నన్నాపేది అని అడుగుతూ సమీర చెంపపై తన చేతులు పెట్టి దగ్గరికి తీసుకొని ముఖమంతా ముద్దులు పెట్టి చివరిగా పెదవులపై పెట్టాడు డీప్గా. శౌర్య పెడుతున్న కిస్ని ఫీల్ అవుతూ అతని చుట్టూ చేతులు వేసింది సమీర. 5 నిమిషాలకి క్రిస్ బ్రేక్ ఇచ్చి సమీరను చూశాడు శౌర్య. పెదవులపై అంటిన తడిని తుడుచుకుంటూ రౌడీవి శౌర్య నువ్వు అని చెప్పి చిరుకోపంగా చూసింది. వెంటనే సమీర బెడ్పై పడుకోబెట్టి తను సమీరపై చేరిపోయి తన గుండెలపై తల పెట్టుకొని ఇంకా ఉంది చూస్తావా అని అడిగాడు కొంటెగా నవ్వుతూ. వద్దులే బాబు, ముందు లే నా పైనుండి, మోయలేకపోతున్నాను, ఎంత బరువున్నావో చూడు అని అంటూ ఊపిరి అందక గట్టిగా రొప్పుతుంటే అప్పర్ బాడీని పైకి లేపి నేనెంత బరువున్నానే, జస్ట్ 80 kgs, ఇప్పుడే మోయలేనంటే లైఫ్ లాంగ్ ఎలా మోస్తావే నన్ను అంటూ ముందుకు వంగి బుగ్గపై బయటిచ్చాడు. అమ్మా అని అరుస్తూ చంపేస్తావా నన్ను ఇడియట్, ముందులే నా పైనుండి, 80 kgs బరువు కాదా, నా వెయిట్ జస్ట్ 55, నేను ఎలా మోయగలను అని అడిగింది అలకగా. ఏంటే నోరు లేస్తోంది అని అడిగి బుగ్గల నుండి నొక్కి పట్టేసరికి వదిలేయమన్నట్టు జాలిగా చూసింది సమీర. ఇంకోసారి నా ముందు నోరు లేపుతావా అని అడిగాడు సీరియస్గా. అని చెప్పింది కష్టంగా. దట్స్ గుడ్
అని చెప్పి చీక్స్ వదిలి సమీర పక్కనే పడుకొని తల కింద చేతులు పెట్టుకొని సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది శౌర్య ఎదపై తల ఆనించి. ఏం లేదు అని చెప్పి సమీర తల నిమురుతూ మరొక చేత్తో ఫోన్ అందుకొని చెల్లెలు జానుకి ఫోన్ చేశాడు. స్క్రీన్పై కనిపిస్తున్న నేమ్ చూసి సైలెంట్ అయిపోయింది సమీర. అటువైపు ఫోన్ ఆన్సర్ చేయగానే, హా బంగారం తిన్నావా అని అడిగాడు. తిన్నానన్నయ్య అంది బుద్ధిగా. నిజం చెప్పు, నేనింటికి వస్తే బలవంతంగా పెట్టాల్సి ఉంటుంది అని చెప్పగానే తింటాను అంది. టైం 11 దాటింది, ఇప్పటి వరకు తినకుండా ఏం చేస్తున్నావు? డాడ్ లేరా ఇంట్లో? వాట్ అబౌట్ ఆద్య? ఇష్ దేర్? ఒకసారి ఫోన్ తనకివ్వు అని చెప్పాడు కోపంగా. జాను ఆద్యకి ఫోన్ ఇవ్వగానే హలో బావా అంది ఆద్య. ఉన్నావా ఇంట్లోనే అని అడిగాడు కోపంగా. హా బావా అని చెప్పి శౌర్య కోపానికి అర్థం తెలిసి నేను చెప్పాను బావా తినమని, తనే తినలేదు అని రివర్స్లో జానుపై శౌర్యకి కంప్లైంట్ ఇచ్చింది ఆద్య. షటప్, తను తినకపోతే నువ్వు దగ్గరుండి తినిపించాలి కదా అని తిట్టి 10 మినిట్స్ తర్వాత కాల్ చేస్తాను, తను తినాలి అని చెప్పి కాల్ కట్ చేసేశాడు. కాల్ కట్ అయ్యాక సమీర సైలెంట్ అయిపోవడం గమనించి పడుకో, మార్నింగ్ 6:30కి ముహూర్తం, ఎర్లీ మార్నింగ్ బ్యూటీషియన్స్ వస్తారు రెడీ చేయడానికి, నిద్ర లేకపోతే ఫేస్ బాగోదు అని చెప్పి సైడ్కి తిరిగి పడుకున్నాడు శౌర్య. చెల్లెలతో మాట్లాడిన తర్వాత శౌర్య మూడ్ ఎందుకు స్పాయిల్ అయిందో అర్థం కాక మళ్ళీ మాట్లాడకుండా మరోవైపు తిరిగి పడుకుంది సమీర. ఉదయం 4:30కి నిద్ర లేపాడు శౌర్య సమీరని. బద్ధకంగా కళ్ళు తెరుస్తూ ఇంకాసేపు పడుకుంటాను శౌర్య ప్లీజ్ అని ముద్దుగా అడిగేసరికి వెన్నుపై గట్టిగా కిస్ చేసి ఇప్పుడు నిద్రలే అని చెప్పి గుర్రుగా చూస్తున్న తన లిప్స్ని కిస్ చేసి వదిలాడు. సమీర స్నానం చేసి వచ్చేసరికి శారీ జ్యువెలరీ రెడీగా ఉన్నాయి, వాటితో పాటు బ్యూటీషియన్ కూడా. వాళ్ళు రెడీ చేస్తుంటే బుద్ధిగా వాళ్ళకి సహకరించింది సమీర. కానీ మనసంతా ఒక్కటే టెన్షన్, తండ్రిని మోసం చేస్తున్నాను అన్న గిల్టీ ఫీల్. తను ఎంతో ఇష్టపడే ఆరుష్ అన్నయ్య, తనపై ఎన్నో ఆశలు పెట్టుకునే లక్ష్మణ్, వీళ్ళంతా గుర్తొస్తూ ఉంటే తప్పు చేస్తున్నానన్న భావన క్షణక్షణానికి పెరిగిపోయింది సమీరకి. వాళ్ళు రెడీ చేసే సమయానికి శౌర్య వచ్చాడు గదిలోకి. అయిందా అంటూ. వాళ్ళు అయింది సార్ అని చెప్పి సమీరను చూపించారు. చందమామకి మరో రూపం తాను అన్నట్టుగా ఉంది. ఎర్రటి చీరలో పసుపు వర్ణం రంగులు కలిగిన నగల్లో ముద్దుగా అనిపిస్తోంది. తనని రెప్ప వేయకుండా చూస్తుంటే సమీర బ్లష్ అవుతూ రెప్పలు వాల్చేసింది. సిగ్గు ఒక కారణమైతే మరో కారణం శౌర్యని తెల్లటి పట్టుపంచలో చూసి ఏదేదో అయిపోతోంది తనకి. బ్యూటీషియన్ శౌర్యని చూస్తూ ఇంకా బుగ్గ చుక్క పెడితే సరిపోతుంది సార్ అని చెప్పారు. శౌర్య సమీర నుండి చూపు తిప్పకుండానే అవుట్ అన్నాడు. వాళ్ళు మాట్లాడకుండా బయటకు వెళ్ళడమే కాకుండా డోర్ కూడా క్లోజ్ చేశారు. శౌర్య సమీరకి దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. బిడియంగా చూస్తున్న సమీరని 2 నిమిషాల పాటు రెప్ప వాల్చకుండా చూసి సైడ్ టేబుల్పై ఉన్న కాటుక తీసుకొని సమీర ముందు మోకాళ్ళ మీద కూర్చొని చిటుకున వేలికి కాటుక తీసుకొని నడుముకు అద్దారు. శౌర్య స్పర్శకి తమకంతో చూస్తున్న సమీర నడుముని అలాగే పట్టుకొని ముందుకు తెచ్చుకున్నాడు. నావెల్కి ఒక ముద్దిచ్చి 2 నిమిషాల పాటు అక్కడే ప్రయాణించిన శౌర్య ఏమనుకున్నాడో తెలియదు కానీ ఉన్న పళంగా పైకి లేచి త్వరగా కానీ ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి బయటకు వెళ్ళబోతే ఆపింది సమీర చేయి పట్టుకొని. ఆగాడు కానీ చూడలేదు. ఈ ఒక్క రోజులో అతని ప్రవర్తనను చూచాయిగా అర్థం చేసుకున్న సమీర 1 నిమిషం పాటు ఆలోచించి నువ్వెందుకో నన్ను ప్రేమతో పెళ్లి చేసుకున్నట్టు అనిపించడం లేదు శౌర్య, నాకు దగ్గరికి వస్తున్నట్టే వస్తున్నావు, వెంటనే దూరంగా వెళ్ళిపోతున్నావు, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంకేదైనా కారణం ఉందా అని అడిగింది అతన్ని వెనక నుండి చూస్తూ. ఏం మాట్లాడలేదు శౌర్య. సమీర చేతిలో నుండి తన చేతిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మౌనం సమీరకి బాధను మిగిల్చింది. వెళ్తున్న అతని వైపే బాధగా చూస్తుంది. తర్వాత అద్దంలో తనని తాను చూసుకుంటూ ఎందుకో తెలియదు శౌర్య, కాలేజీ రోజుల్లోనే నువ్వంటే పిచ్చి, నీకు ఎంతగా అలవాటు పడిపోయానో వేరుగా చెప్పనవసరం లేదనుకుంటా, అందుకే 24 అవర్స్ నీతోనే ఉన్నాను. అలాంటిది నువ్వు నన్ను చీట్ చేస్తే తట్టుకోలేను శౌర్య. నువ్వు నన్ను జీవితాంతం ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు. ప్లీజ్ శౌర్య, ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న భయాన్ని నిజం చేయకు, తట్టుకోలేను అని చిన్నగా తనకు మాత్రమే వినపడేలా అనుకుంది. ఫలితంగా కళ్ళలోనికి నీళ్లు చేరిపోయాయి. 15 నిమిషాల తర్వాత తనని తాను స్థిమితపరుచుకొని బయటకు రాబోయింది సమీర. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే తండ్రి ఫోన్ చేస్తున్నాడు. ఆన్సర్ చేయాలన్న విషయమే మర్చిపోయింది సమీర. ఫోన్ రింగ్ అవుతున్నంతసేపు ఫోన్ వైపే చూసింది. రింగింగ్ ఆగగానే ఫోన్ పక్కన పెట్టేసింది.
తను బయటకు రాగానే అన్నయ్య నుండి ఫోన్, ఆపై పెద్దమ్మ, పెదనాన్న ఇలా వరుసగా చేస్తూనే ఉన్నారు. ఆలోచనల నుండి బయటకు రాగానే శౌర్య ఫ్రెండ్స్ ఉన్నారు ఎదురుగా. 3 ఏళ్ల తర్వాత వాళ్ళని చూస్తుంది. పలకరింపుగా నవ్వుతూ ఎలా ఉన్నారన్నయ్య అని అడిగింది శౌర్యకి బెస్ట్ ఫ్రెండ్ అయిన కమల్ని. సమీరని పెళ్లి కూతురుగా చూసి సంతోషపడిన కమల్ లేచి తన దగ్గరికి వచ్చి, బాగున్నారా? నువ్వే 3 ఏళ్ల తర్వాత దర్శనమిచ్చావు. ఎలా ఉన్నావో అని అనుకునేవాడిని. నిన్ను చూశాక చాలా సంతోషం అనిపించింది అని చెప్పి సమీరని ఆశ్చర్యంగా చూస్తూ, మళ్ళీ కలవరు అనుకున్నాను, మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సమీర తల నిమరబోయేసరికి వెనక నుంచి ఎవరో కమల చేతిని పట్టుకున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. శౌర్య ఉన్నాడు ఊరిమి చూస్తూ అక్కడ. అప్పుడు గుర్తొచ్చింది కమల్కి తానేం చేయబోయాడో. కమల్ కూడా శౌర్య వైపు గుడ్లు అప్పగించి చూస్తూ, రే ఇది మరీ ఓవర్గా లేదు? ఎంత సొంతం కాకపోయినా మా ఇద్దరిది అన్నా చెల్లెళ్ళ బంధం, శాశ్వతం కూడా. నా చెల్లి హెయిర్ కూడా టచ్ చేయకూడదు అంటే ఇట్స్ టోటల్లీ అన్ఫేర్ అని చెప్తున్న కమల్ మాటలకు సమీర, రాజ్ మిగిలిన ఫ్రెండ్స్ అంతా నవ్వుతూ ఉంటే, ఆహా అలాగైతే నీకు రూల్స్ మళ్ళీ మొదటి నుంచి నేర్పించాలనుకుంటా అని చెప్పి కమల్ చేతిని మెలి తిప్పి ఒక్కటి వేయబోతూ ఆగిపోయాడు శౌర్య. ఆల్మోస్ట్ కొట్టేశాడు అనుకున్న కమల్ ముందే కళ్ళు మూసుకుని గావు గీక పెట్టాడు. శౌర్య కమల్ చేతిని వదిలి, అతి చేసింది చాలే స్టూపిడ్, పదండి అని చెప్పి సమీర చేతిని పట్టుకున్నాడు గట్టిగా. శౌర్యని తెల్లని పట్టుపంచలా చూసి మరోసారి ప్రేమలో పడిపోయింది సమీర. మరి మన సమీర పాప ఫ్యూచర్ ఏంటో శౌర్య చేతిలో. వాడు నిమిషం వదలడు, ఇంకొకరు తన దగ్గరకు కూడా రాకూడదంటాడు. ఏమంటారు దీన్ని? ప్రేమ? పిచ్చా? పిచ్చి ప్రేమ? లేక సమీర భయపడుతున్నట్టు ఈ పెళ్లి వెనక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? చూద్దాం. సమీరను ఎక్కడ ముంచి ఎక్కడ తేలుస్తాడో ఈ శౌర్య. మరి చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ని మీ లైక్స్తో ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.